నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈరోజు మన ముందు ఉన్నారు ఒక సీనియర్ యాక్టర్ నరేష్ గారు. ఇదివరకు ఆయన్ని డాక్టర్ అనే ఒక గౌరవప్రదమైన బిరుదుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన హీఈస్ హానర్డ్ విత్ సర్ యునైటెడ్ నేషన్స్ నుంచి అందుకున్నారు. సో ఫస్ట్ ఇండియన్ యాక్టర్ అండి ఈ రకమైన బిరుదుని తీసుకున్న వారిలో. సర్ నరేష్ గారితో ఈరోజు మాట్లాడదాం. ఈ సందర్భం ఏంటి అంటే అర్ధశత దినోత్సవం జరుపుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు చూస్తే అంతేలాగా ఉంది, సినిమాల్లోకి వచ్చి కూడా అంతేలాగా ఉంది. అసలు ఏంటి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారని తెలుసు, కానీ చాలామందికి ఆయన చిన్నతనంలో చేసిన సినిమాలు తక్కువ తెలుసు, హీరోగానే ఎక్కువగా తెలుసు. సో ముందు నుంచి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన పెద్ద వయసు వారు కాదు, అలాంటి పాత్రలు చేస్తున్నారు. పెద్ద వయసు అనుకున్నా బయట చూసినప్పుడు నేనేం బిస్కెట్ వేయట్లేదు, నిజంగా ఆయన చిన్నగానే కనిపిస్తారు. ఇది నిజం, రియల్ ఫీలింగ్. కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి డైరెక్ట్గా చూసి. హలో అండి, వండర్ఫుల్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నిజం చెప్పాను సార్, నిజంగా చెప్పాను. ఇది నాకు అనిపించింది, ఇది వరకు చూసినప్పుడు కూడా అనుకున్నాను మిమ్మల్ని సినిమాల్లో తండ్రి పాత్రలో చూసిన తర్వాత ఇలా బయట చూస్తే నిజంగా అంత పెద్దగా లేరే, అంత అంత వేరియేషన్ ఇచ్చారేంటి అందులో అని. సరే, మీ అంటే అది నటన గురించి మీరు చేసిన ధైర్యం అనుకోవాలి, ఎందుకంటే ఎవరు వయసు అంత పెంచుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక క్యారెక్టర్ ఇప్పుడు జనరల్గా చాలామంది అవుట్డేట్ ఎందుకు అవుతారంటే ఒక ఇమేజు, ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ రోల్స్, ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ సెటిల్ అయిపోతారు. సో ఒక ఇమేజ్ దాటి బయటికి రారు. నేనేమంటానంటే యాజ్ అన్ యాక్టర్ మీరు ఎస్వి రంగారావుని తీసుకోండి, కమల్ హాసన్ గారిని తీసుకోండి, ఇలాగ చాలా గొప్ప మంది ఉంది, చాలా వాడు. ఆ పాత్రగా కావాల్సినప్పుడు ఆ పాత్రలో ఎమిడిపోవాలి. రంగస్థలం అనుకోండి అలా ఉండాలి, మళ్ళీ పెళ్ళి అంటే ఇలా ఉండాలి, మరి సామాజిక వర్గం అంటే అలా ఉండాలి. సో అది అచీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్ రన్ వచ్చే స్కోప్ అవుతుంది ఎవరికైనా కూడా. ఓకే, సో ఫస్ట్ మూవీ ఏంటి సార్? పన్నెంటి కాపురం. ఎస్ అబ్బా, ఫస్ట్ అంటే చాలామంది ఏంటంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు అంటే చైల్డ్ యాక్టర్గా ఎంటర్ అయ్యాను నేను ఇండస్ట్రీలో. సో 9th ఇయర్లో పన్నెంటి కాపురం. సో ఒక్క క్షణం సార్, ఎవరైనా ఏమనుకుంటారంటే ఇప్పుడు అర్ధశత దినోత్సవం అంటే మీ వయసు ఎంత, ఎప్పుడు హీరోగానే కదా ఎంటర్ అయ్యి ఉంటారు, ఏ 20 ఏళ్ళకు ఎంటర్ అయినా ఇప్పుడైతే 70 అనుకుంటారు. అందుకోసం నేను కూడా చెప్పా. ట్రూ, ఐఎమ్ 59, 9th ఇయర్ ఎంటర్ అయ్యాను. 1963 ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్. సో పన్నెండు కాపురం అది నేనేం ఐ బిలీవ్ మన ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసి పెట్టాలి. అనుకోకుండా పన్నెండు కాపురంలో ఒక చైల్డ్ యాక్టర్ ఎవరో రాకపోతే ఆ వేషం నేను వేయడం జరిగింది. ఇంత 50 year కెరియర్కి నాకు అదే ఫౌండేషన్, మోటివేషన్. ఎప్పుడైనా నేను యాక్టర్ కావాలనేది. అఫ్కోర్స్ ఫిలిం ఫ్యామిలీలో పుట్టాం. సో చిన్నప్పటి నుంచి నాకు కృష్ణ గారు, జనరల్ గారు, వాళ్ళ మేకప్ రూమ్, వాళ్ళు చూసే జనాలు, స్టూడియోస్, ఆ వాతావరణం బట్టే చాలా మటుకు. సో ఆ రకంగా నేను ఇది ఇప్పుడు ఒక వర్డ్ వాడుతున్నాను, నెపోటిజం అని. నేను ఒకటే వాడలేదు, ఎప్పుడు ఉండదమ్మా. నేను ఏమంటానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం ఈజియర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ ఈజియర్. ఎందుకంటే మనం ఆ వాతావరణంలో పెరుగుతాం. సినిమా ఇండస్ట్రీ వరకు ఎవరిని ఎవరు మీద మెడపెట్టి తొయలేరమ్మా. చాలామంది సక్సెస్ కాకుండా అలా ఉండిపోయారు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వర్డ్. నెపోటిజం కొంత ఉండొచ్చు, అసలు లేదని నేను అన్ను. బట్ ఫిలిం ఇండస్ట్రీలో మన టాలెంట్ బట్టి, మన ప్రవర్తన బట్టి, మన యొక్క టైం బట్టి మన లైఫ్ మారుతుంది యాక్టర్. అది ఓకే, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు మీతో ముందుగా చెప్తా. అంటే స్ట్రైట్గా నేను ఏ క్వశ్చన్స్ అన్నా అడుగుతాను, అలా అని నేను పని కట్టుకొని కాంట్రవర్సీస్ అయితే ఏం టచ్ చేయను. మనం మాట్లాడుతున్న సందర్భంలో ఏ విషయాలన్నా వస్తే మీరు చెప్పొచ్చు, స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, సో ముందుగా మీకైతే మాత్రం కంగ్రాచులేషన్స్, అలాగే హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే, 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో అలా మిమ్మల్ని మర్చిపోకుండా అలా జనానికి కనిపిస్తూనే ఉన్నారు, పాత్రలు వస్తూనే ఉన్నాయి, ఏదో చేస్తూనే ఉన్నారు. గ్రేట్, అందరికీ సాధ్యం కాదు అదైతే. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, మీ లైఫ్ చూస్తే అది తెరిచిన పుస్తకమా, చదవని అధ్యాయాలు చాలా ఉన్నాయా? నా లైఫ్ బేసిక్గా అది తెరిచిన పుస్తకం అని చెప్పాలి. ఎందుకు తెరిచిన పుస్తకం అంటే
మా మదరు నన్ను ఒకటి కోరింది, నా బయోగ్రఫీ రాస్తే నిజంగా రాయాలి, అబద్ధాలు రాయకూడదు అని రిక్వెస్ట్ చేసింది. నేను ఆ పెంపకంలో పెరిగాను. 2, మా మదర్ని ఎక్కువ ఫాలో అవుతాను నేను. మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తే దేవుడు ఒకటికే భయపడు, నీ మనస్సాక్షికి భయపడు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా నా లైఫ్ తెరిచిన పుస్తకం అమ్మ. ఎందుకంటే నేను ఎందుకు తెరిచిన పుస్తకం అంటున్నానంటే, పబ్లిక్ ఫిగర్స్ చాలామంది కూడా వాళ్ళ జీవితాల్ని ఏదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు. నాట్ రిక్వైర్డ్. నువ్వు నీకోసం బతుకుతున్నావు, నీకేం కావాలో అది అవ్వాలని ప్రయత్నించు, నీకేం కావాలో అది చేయాలని ప్రయత్నించు. ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. నాకు నిజంగా అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు నచ్చారంటే, చాలా ఇష్టం ఆయన అంటే నాకు. వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ యాక్టర్స్. ఆయన అలా ఉండేవాడు, ఏదైనా ఓపెన్గా మాట్లాడేవాడు, ఓపెన్గా ఉండేవాడు. లాస్ట్కి ఆయనకి క్యాన్సర్ అటాక్ అయినప్పుడు కూడా ఫస్ట్ బిఫోర్ ఎనీబడి హీ డిక్లేర్డ్. నేను అడిగాను, ఎందుకు సార్ అంటే, ఎవరో మనం గురించి ఎందుకు చెప్పాలి, మనం మనదే క్లియర్గా చెప్దాం, తప్పే ఉంది అని. కాబట్టి ఐ బిలీవ్ దట్ మనం దాచిపెట్టే కొద్దీ మనల్ని బెదిరింపులు ఎక్కువ అవుతాయి. సో ఏదైనా కూడా ఫ్రాంక్గా స్ట్రైట్గా నీ మనస్సాక్షి కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేయొచ్చు. నా లైఫ్ ఎప్పటికీ తెరిచిన పుస్తకమే. నా బయోగ్రఫీ కూడా నేను రాస్తాను. దాంట్లో మంచి చెడు పక్కన పెడితే ఫ్రాంక్, మై సక్సెస్, మై లైఫ్ అండ్ ఒక ఫ్యూచర్లో ఎవరైనా కూడా ధైర్యంగా ఇలా మాట్లాడడానికి అదొక మంచి పుస్తకం అవుతుంది. ఓకే. సో దీని కంటిన్యూషన్గానే ఒక మాట, ఇప్పుడు మీరు చెప్పింది, లేకపోతే మీతో కాన్వర్జేషన్ అయిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, మీ నుంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ ఏ మనిషి అయినా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలనుకుంటారు. మీరు ఇన్నేళ్ళు కష్టపడి మీ నటనతో, అంటే నటన పరంగా అయితే అంత మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ పర్సనల్ దగ్గరకు వచ్చేసరికి లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అవి వచ్చాయి. దాన్ని అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అసలు నేను క్లియర్గా ఉండాలనుకుంటున్నాను, లేకపోతే నేనేంటో అదే నేను చూపించాలి అనుకుంటున్నాను అన్నారు. కాకపోతే ఈ క్రమంలోనైనా ఇన్ని కాంట్రవర్సీస్, అవి నిజాలు కాదా, ఏమంటారు? ఇది పాత సామెత, కానీ పండ్లున్న చెట్లకే రాళ్ళు కొడతారు. ఇప్పుడు నా కాంట్రవర్సీస్ నేను ఎవరినో దొంగిలించానను, లేకపోతే ఎవరినో మానభంగం చేశానను, లేకపోతే ఎవరినో చీట్ చేశానను కాదు. ఇట్ ఈజ్ మై లైఫ్. సో మై లైఫ్ నేను ఏది దాచిపెట్టుకోవాలా, ఎవరన్నా దాచడానికి ప్రయత్నించా నేను లెక్క చేయలేదు. కాబట్టి ఎవరు కాంట్రవర్సీ ఏం ఫీల్ అయితే నాకేంటి బాధ, నాకేంటి భయం? కష్టపడి తెచ్చుకున్న ఆ పేరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు, చిన్నదో పెద్దదో ఏదైనా కానీ, దాని వల్ల ఇలా ఈ పేరంతా నాదేదో కొంచెం ఆ ఖ్యాతి దెబ్బతింటుందన్న ఫీలింగ్. అస్సలు నా ఖ్యాతి పెరిగిందమ్మా. ఐ ఫీల్ వెరీ నిజంగా, బికాస్ టుడే సామాజిక వర్గమన హ్యాస్ టేకెన్ మై కెరియర్ టు నెక్స్ట్ రేంజ్. దానివల్ల నా రెమ్యునరేషన్ ఏం తగ్గలేదే, నా మార్కెట్ ఏం తగ్గలేదే, నా పేరేం తగ్గలేదే. నన్ను అభిమానించేవాళ్ళు జడ్జిల దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి అందరూ ఉంటారు. డెఫినెట్గా రాముడికి కూడా, రావణాసుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, రాముడికి కూడా వ్యతిరేకం ఉన్నారు. ఇది సహజం. ఎక్కడ అందరూ ఒక మనిషిని నచ్చాల్సిన లేదు. శివుడు నచ్చిన వాడికి వెంకటేశ్వర స్వామి నచ్చడు, వెంకటేశ్వర స్వామి నచ్చడు, శివుడు నచ్చడు. కులాల మధ్యన చిచ్చుంటుంది. ఇది వెరీ సహజం. ఇది పెద్దగా ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ టు డిస్కస్ మచ్ ఆన్ దట్. ఐఎమ్ నరేష్. ఐ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను పర్సన్గా ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఇవ్వను, అవసరం లేదు. ఐ హ్యావ్ సక్సీడెడ్ నౌ ఇన్ మై కెరియర్, ఇన్ మై లైఫ్. ఐ గో ఫార్వర్డ్. నన్ను చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. ఇది మీకు అంటే ఇప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్, ముందు నుంచి మీరు ఇలాగే ఉన్నారు? ఫస్ట్ నుంచి అనమ్మా, నేను ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 స్తంభాలంటే ఒక బోల్డ్ ఫిల్మ్ చేశాను. తర్వాత డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలనిపించింది నాకు. నాకు ఏది నచ్చితే జంగప్రగడ పంబ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్స్ ఆ రోజుల్లో. సో రియల్ లైఫ్ కూడా అలాగే చేశాను. రియల్ లైఫ్లో కూడా నేను సినిమాని నచ్చినప్పుడు వదిలేశాను. నాకు నచ్చిన సినిమాలు రావడం లేదు. జనాలను ఎందుకు మోసం చేయాలి, బోర్ కొట్టించాలి. థియేటర్లో అప్పట్లో 10 రూపాయల టికెట్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు 100 రూపాయల టికెట్, ఇప్పుడు 10 రూపాయలు. వాళ్ళని ఎందుకు హింస పెట్టాలి నేను? ఐ వెంట్ టు పాలిటిక్స్. 10 ఏళ్ళ పాటు ఎదిగాను, బీజేపీలో ఎదిగాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, స్టేట్
జనరల్ సెక్రటరీ అయ్యాను బీజేపీకి, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, పార్లమెంట్లో కంటెస్ట్ చేశాను. కానీ నేను పదవులు కోరలా. నాకు అక్కడ నచ్చలేదు కొంతమంది తీరు. సంఘ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక హిందూగా నేను కట్టుబడి ఉన్నాను నా సిద్ధాంతానికి. బట్ పదవుల కోసం నేను ఎప్పుడూ పాకులాడి అక్కడ ఉండిపోలా. కొంతమంది ప్రవర్తన నచ్చని చెప్పేసి వచ్చా, మీకు ఒకటే రోడ్, నాకు 2 రోడ్లు, ఇటు ఇది ఇటు సినిమా అని. అటు నుంచి సోషల్ సర్వీస్కి వెళ్ళాను, కళాకారుల ఐక్యతకి స్థాపించాను. 11,000 మంది కళాకారులకి, డైయింగ్ ఆర్ట్స్ అంతరించిపోతున్న కళలకి దాదాపు 1,900 మందికి హౌసెస్ ఇప్పించాను గవర్నమెంట్ నుంచి. ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. సో ఐ లెఫ్ట్ ఇట్, ఐ కేమ్. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూనే ఉన్నాను. మా ఇష్యూస్ వచ్చాయి, మా ఎట్లా ట్యాకిల్ చేయాలి ట్యాకిల్ చేశాను. మీరు చెప్పిన పాయింటే చెప్తున్నాను. నాకు ఇమేజ్ అది ఉంది కాబట్టి, నా మీద నమ్మకం ఉంది కాబట్టి 2 times గెలిపించారు. నన్ను గెలిపించారు, నేను గెలిపించాలని అడిగిన వాళ్ళు గెలిపించారు. అది మెంబర్స్ యొక్క గొప్పతనం. సో దట్ షోస్ ఆ పర్సన్స్ నా యొక్క క్యారెక్టర్ ఏంటనే అదే. నాకు ఏది నచ్చితే, అది మనసు కరెక్ట్ అనిపిస్తే చేస్తా. ఒకటండి, మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడు నాకు మీ మాటలు చాలా బిలీవబుల్గా ఉంటాయి. కానీ వేరే వాళ్ళు మీ మీద చెప్తున్నప్పుడు ఇది కూడా నిజమా అన్నట్లే అనిపిస్తుంది. ఏది నమ్మాలనేది మాలా బయట నుంచి చూసే వాళ్ళకైతే అర్థం కాదు, ముఖ్యంగా మా ఇష్యూ అయితే. దాని గురించి మీ మీద వచ్చిన అభియోగాలు ఏవి నిజాలు కాదా, లేకపోతే ఇంకా అలాంటి చోట్ల అంటే ఇప్పుడు రాజకీయమైన ఇది కూడా కొంచెం అలాగే చూస్తే కనుక తప్పదు, ప్రత్యర్థులు ఒక పక్షము ఉంటుంది, అది తప్పదు అంటారు అవి? ఇప్పుడు ఒకటేమ్మా, నేను ఐ డోంట్ వాంట్ డిస్కస్ మచ్ అబౌట్ బట్ నేను తెరిచిన పుస్తకం అన్నట్టు చెప్తున్నారు. నేను వర్క్ చేశాను, నాకు కొన్ని సిస్టమ్స్ నచ్చలేదు, నేను కంటెస్ట్ చేస్తాను, గెలిపించారు. నేను తప్పు చేస్తుంటే నేను నిలబెట్టేవాళ్ళు ఓడిపోవాలిగా. చాలా శక్తులు అడ్డొచ్చాయి. బట్ నన్ను ఎవరు నమ్మారు? మెజారిటీ ఆఫ్ మెంబర్స్ నన్ను నమ్మి ఓటేశారు. నేను పెట్టిన వ్యక్తిని నమ్మి ఓటేశారు. దట్ షోస్ వాట్ ఈజ్ మై క్రెడిబిలిటీ. సో 2 times నేను గెలిపించాను, అయిపోయింది. నేను ఆ కుర్చీ కోసం పాకులాడలేదు. నేను చేయాల్సింది మాకు అన్నీ చేశాను. సంతోషంగా ఓ సంస్థను వదిలి రాలేదు, సంస్థను అంటిపెట్టుకుని ఉన్నాను, కానీ పదవులను అంటిపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు చెప్తారు ఒకళ్ళ గురించి వెనకాల? పని పాట లేనివాళ్ళు 1, ఈర్ష్య ఉన్నవాళ్ళు 2, అసలు ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు 3. ఈ 3 గురించి నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నాను, ఐఎమ్ వెరీ క్లియర్. నా మెంబర్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ క్లియర్, ఇండస్ట్రీ నాకు ఇస్తున్న సపోర్ట్ క్లియర్. కాబట్టి దాంట్లో ఏముంది, దట్స్ ఇట్ మా. ఓకే, అయితే ఇప్పుడు సినిమాల విషయానికి వద్దాం సార్. సినిమాల కంటే ముందు రాజకీయాల గురించి ఒక చిన్న టచ్. మీరు ఎవరైనా వాళ్ళ కెరీర్ని ఒక్కసారి రాజకీయాల్లో స్టార్ట్ చేస్తే, అందులోనూ మీలాగా అంత యాక్టివ్గా ఉండి అలాంటి పదవులు తీసుకున్న తర్వాత కూడా బయటికి రారు, అంత రాలేరు కూడా. వాళ్ళకి సంథింగ్ అది పుల్ చేస్తూనే ఉంటుంది, అది నటనైనా రాజకీయమైనా. మీరు ఎలా వదిలేశారు మొత్తం అంతా అలా? అదే మీ ఫస్ట్ క్వశ్చన్. బట్ ఇది కొత్త కోణంలో నేను రాజకీయాలు రావడం బేసిక్గా సినిమాలు లేక రాలేదమ్మా. హీరోగా బిజీగా ఉన్నప్పుడే, సొగసు చూడతరమా ఆ టైంలో హీరోగా హిట్స్, నంది అవార్డ్స్ తీసుకున్నప్పుడే నాకు చెప్పాను కదా, సినిమాలు నేను కోరుకున్నటువంటి కథలు అప్పుడు లేవు. అంటే ఇప్పుడున్నటువంటి ఒక ఫిలిం లిటరసీ జనాల్లో లేదు ఆ రోజుల్లో. ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ లేరు, ఇంతమంది కొత్త వాళ్ళు లేరు, ఇట్స్ ఫ్యూ పీపుల్. బట్ నాకు వచ్చిన సబ్జెక్ట్స్ ఒక కామెడీ హీరోగా ఇక జీవితాన్ని గడిపేద్దాం, అదొక బ్రాండ్ వేసుకుని కామెడీ హీరో నరేష్, ఇలా నాకు ఇష్టం లేదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం, అవి పండలేదు. నచ్చనప్పుడు ఈ పాయింట్లో నాకు వాజ్పేయి గారు ఆ రోజుల్లో ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందనేది, ఇటువంటి వ్యక్తి ఇంత గొప్ప మహనీయుడు ఆయన పార్టీ పడిపోయిందని అదొక మైండ్లో ఫిక్స్ అయింది. రెండోది రామ్ మందిర్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చదివిన స్కూల్స్ అన్నీ కూడా హిందూ హై స్కూల్, రామకృష్ణ మిషన్, పద్మా శేషాద్రి బాలభవన్. సో ఆ బ్యాక్డ్రాప్ ఉంది మాకు. సో ఈ 2 పాయింట్స్ మీద ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ టైమ్ దట్ ఐ సపోర్ట్ బీజేపీ. అలా బీజేపీలోకి వెళ్ళాను. బీజేపీలో వెళ్ళినప్పుడు కేవలం ప్రచారానికి కాదు, నేను కార్యకర్తగా ఎదిగాను, లీడర్గా ఎదిగాను. చెప్పినట్టు యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాను, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను, బీజేపీ స్టేట్ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. మోడీ గారితో ఆ రోజుల్లో నా అదృష్టం, ఆయన అప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీ ఉండేవాడు.
ఆయనతో ట్రైన్లో ట్రావెల్ అయ్యాను. వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి గొప్ప నాయకులతో పనిచేశాను. సో దిస్ వాల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫ్యాక్షన్ ఏరియాకి వెళ్ళాను, బాంబుల్ ఏరియాకి. అప్పట్లో అనంతపురం అంటే బాంబుల్ ఏరియా. నక్సలైట్స్కి గురయ్యాను, టార్గెట్కి గురయ్యాను. 2 times ఎస్కేప్ నారోలీ. అయినా పార్టీని వదిలిపెట్టల. అప్పుడు పార్టీని ఎందుకు వదిలిపెట్టాను అన్నప్పుడు, నేను నిజంగా పదవుల కోసం కనుక పాకులాడుంటే, చాలామంది ఇప్పుడు అంటారు మీరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండేవారండి అప్పటిదాకా, ఇప్పుడు ఉంటే. నేను దానికోసం పోలేదు. అక్కడ ఒక సిద్ధాంతపరంగా పోయాను. సరే పదవి వచ్చినప్పుడు తీసుకుంటాం, పనిచేస్తాం. పార్టీ పొజిషన్స్ తీసుకున్నా కానీ ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ కంటెస్ట్ చేశాను. అది కూడా రావాల్సిన టైంలో ఇవ్వలేదు, వెనక్కి వెళ్ళింది, మిస్ అయ్యాను. దానికని వదల్లా. ఏ అలయన్స్ లేనప్పుడు కంటెస్ట్ చేశాను. ఐ హ్యాడ్ టు లూజ్, బాధపడలా. కానీ అక్కడ ఏదైతే గ్రూప్స్ కొన్ని ఉన్నాయో నాకు నచ్చలేదు. చెప్పాను, ఇందాక చెప్పినట్టు మీకు ఒకటే రోడ్డు పాలిటిక్స్, నాకు రోడ్ ఫిలిం, రోడ్ పాలిటిక్స్ 2 ఉన్నాయి. నేను అటు వెళుతున్నాను, వచ్చాను కష్టపడి. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ పికపడ కష్టపడ్డాను. కానీ మొన్న రామ్ మందిర్ కట్టినప్పుడు పిలిచారు, ఒక మంచి డొనేషన్ మనస్ఫూర్తిగా అక్కడ పెట్టేసి జై శ్రీరామ్ అని వచ్చాను. నిజంగా మొన్న అక్కడ రామ్ మందిర్కి అక్షింతలు ఇన్విటేషన్ వచ్చినప్పుడు నేను దేనికైతే వెళ్ళానో దానికి, ఇప్పుడు రామాయణంలో ఉంది ఉడత హెల్ప్ చేస్తుంది రాముడు కానీ, నేను కూడా అంతే ఆ ఉడతగా భావించాను. నేను దానికోసం వెళ్ళాను. ఇది వచ్చిందంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది ఆ రోజు. నాకు సంతోషం, తీసుకున్నాను. అది ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటాను. సో మా రాజకీయ జీవితం హైలీ సక్సెస్ఫుల్, మై సక్సెస్ఫుల్. మళ్ళీ వెళ్తారా? ఏది ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ వెళ్తారా? ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ కరెక్ట్ అమ్మా. ఇప్పుడైతే ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను వెళ్ళిన టైం వేరే, అప్పుడు నాయకత్వం వేరే, అప్పుడు పాలసీస్ వేరే, అప్పుడు పదజాలం వేరే, అప్పుడు భావాలు వేరే. గంగా కావేరి అనుసంధానం, కృష్ణా గోదావరి అనుసంధానం కోసం దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఇచ్చంపల్లి నుంచి. అలాంటివి ఉన్నది. ఇప్పుడు నాకు ఎంత కష్టం వేస్తుందంటే, మంచి చెడు రాజకీయంలో ఉంటుంది, సినిమాలో ఉంటుంది, వ్యాపారంలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కానీ ఇవాళ ఒక పాలసీ మీద కాకుండా పర్సనల్గా ఒకరినొకరు దూషించుకోవడం, అసలు ఆ పదాలు వినడానికి కూడా, ఆ సీనియారిటీకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎవరు ఏమి నోటికి వస్తే అది మాట్లాడటం. రాజకీయ స్థాయిని నిజంగా భారతదేశం అనేది తలెత్తుకు తిరిగేటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజున ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ముందుకు పెడుతున్నాం. కానీ ఇక్కడ కింద చూస్తే అసలు టోటల్గా పర్సనలైజ్డ్గా ఉంది పాలిటిక్స్. రెండోది చాలా పర్వర్టెడ్గా ఉంది. సో ఈ పాయింట్లో నేను సినిమా ఇండస్ట్రీకి సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు చాలా కష్టపడే వచ్చాను. ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక రకం కాదు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిపోయింది, అక్కడి నుంచి హీరోగా శ్రీవారి ప్రేమ లేఖని. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు చాలామంది నన్ను తక్కువగా చూశారు. మీరు హీరో ఇలా వచ్చారేంటి, ఇదేంటి, నీకు ఏంటి, నా బాధ నాది. నేను ఎస్వి రంగారావు గారు లాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చాను. ఇవన్నీ సాధ్యంగా అయిందనేది ఇవాళ సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. నేనేం గొప్పవాడిని కాదు, నాకు వచ్చే అవకాశాలు అటువంటి వచ్చాయి. నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలంటే సీనియర్ డైరెక్టర్స్ గొప్పవాళ్ళు చాలామంది చేశారు నాతో. యంగ్ డైరెక్టర్స్ అమ్మ, ఇవాళ నేను ఇంత యంగ్గా అంటే ఇలా యంగ్గా కాదు, నా క్యారెక్టర్స్ పరంగా ఇండస్ట్రీలో ఇంకా యంగ్గా ఉన్నానంటే, యాక్టివ్గా ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మ. నా డైరెక్టర్స్ అందరు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 25-35 మధ్యన ఏజ్ గ్రూప్. ఇప్పుడు పల్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని ఒక క్యారెక్టర్ నా కోసం రాస్తున్నప్పుడు, హీరోగా 3 సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు నా క్యారెక్టర్, నా ఏజ్ హీరో ఉన్న సినిమాలు చేస్తున్నాను, పివిటల్ రోల్స్ చేస్తున్నాను, డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. ఇవన్నిటికీ వాళ్ళు రాసుకుంటానంటే దట్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్స్పైర్. ఇప్పుడు 5 డికెట్స్ అనుకోండి, దాంట్లో చైల్డ్ తీసేసేయండి. హీరోగా వచ్చినప్పుడు 4 డికెట్స్ అనుకోండి. 4 డికెట్స్ అంటే 4 తరాలు. సో 4th జనరేషన్ 5th జనరేషన్ ఇన్స్పైర్ చేస్తున్నాను. ఇంకో 10 ఏళ్ళు ఉంటాను ఖచ్చితంగా. అంటే అంతకన్నా సక్సెస్ ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలమ్మా, అంతకంటే ఆర్టిస్ట్కి సక్సెస్కి ఏం కావాలి? అవును, రైట్.
మిమ్మల్ని ఎప్పుడు ఆ టైంలో మీరే అన్నారు ఇప్పుడు 4th జనరేషన్ ఆ టైంలో చిన్న బుల్లి టీవీలో సినిమాలు వచ్చే టైం నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్లు అంటే ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో కూడా చిన్న టీవీ ఉండేది, కొందరిలో టీవీ కూడా లేదు. ఆ టైం నుంచి మీరు చాలా చాలా ఫేమస్. నిజానికి జంధ్యాల గారి వల్లే మీకు అంత మంచి పేరు వచ్చిందంటే ఒప్పుకుంటారా? ఆ టైంలో ఆ సినిమాలు అయితే నేను చెప్తున్నా కదా, నా సైకిల్ ముందు కదిలిందంటే నా కెరియర్ ముందు చక్రం జంజాల, వెనక చక్రం విజయనిర్మల, హ్యాండిల్ బార్ కృష్ణ గారు. వీళ్ళ ముగ్గురు లేకపోతే ఇవాళ నేనేమీ లేదు. స్టార్టింగ్ అంటే జంజాల గారు నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. ఆయన ఈ నరేష్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని తీసుకున్నాడు. కానీ జీవితం నడుస్తుండగా ఆయన ఇటు నాకు సిరివారి ప్రేమ లేక, మొగుడు పెళ్ళాలు, బావు 12 హిట్స్ ఇస్తూ నన్ను కొడుకుగా ఆయన దత్తత తీసుకున్నాడు, ముందుకు తీసుకెళ్ళాడు. మా అమ్మ ఒక శక్తి, ఆమె నేను నమ్ముతాను. ఆమె అలాంటి వాళ్ళు వెనకుండి నన్ను నడిపించారు. కృష్ణ గారు నేను ఎక్కడ తప్పు చేస్తే, నేను తప్పు చేస్తాను అనిపిస్తే నేను మదర్ని కూడా అడగను. కృష్ణ గారిని సపరేట్గా ఉన్నప్పుడు ఆఫీస్లో వెళ్ళి అడుగుతా, ఇలా చేస్తున్నాను. ఇటువంటి గైడెన్స్ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళతో పాటుగా కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, ఈవీవి సత్యనారాయణ, రేలంగి నరసింహ గారు, పివిఎన్ రామచంద్రరావు, ఇటువంటి ఎంతోమంది గొప్ప డైరెక్టర్స్ అమ్మ. వీళ్ళందరూ, గుణశేఖర్, వీళ్ళందరితో పనిచేసే అవకాశం వచ్చింది. సో నా కెరియరు ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన 4 హిట్స్ ఈక్వల్ టు 40 హిట్స్. జంబలగడ్డ పంప కానీ, చిత్రం చిత్రం కానీ, శ్రీవారికి ప్రేమలేఖ కానీ, 4 స్తంభాలాట కానీ ఈక్వల్ టు 40 హిట్స్. అవి బ్లాక్ బస్టర్ హిట్స్. అండ్ తెలుగులో ఆణిముత్యాలంటారు అవన్నిటిని కూడా. సో అలాంటి సినిమాలు నాకు రావడం, వాటిని నేను ఎన్నుకోవడం, ధైర్యం చేయడం, ఇందాక చెప్పినట్టు ఇవన్నీ టీం వర్క్ అమ్మ, నా ఒక్కడి సక్సెస్ కాదు. కానీ నా సక్సెస్ ఏంటంటే ఇటువంటి సినిమాలు ఆ రోజు ఇవ్వగలగడం. నా ఫెయిల్యూర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏంటంటే నేను నిజంగా ఇంకా ఇవ్వాలనుకున్నది నేను ఇవ్వలేకపోయాను. అది సెకండ్ ఇన్నింగ్స్లో నేను చూస్తున్నాను. సో నౌ ఐఎమ్ స్టిల్ కబడ్డీ ఆడుతూనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంటే ఇంకేం మిగిలి ఉన్నాయనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మీరు నెగిటివ్ పాత్రలు కూడా అడిగారు కదా. నెగిటివ్ పాత్ర 1-2 చేశానమ్మా. సార్ శ్రీదేవి సోడా సెంటర్ చేశాను, చాలా మంచి పేరు వచ్చింది. ఇంకొక మంచి పాత్ర మొన్నే డిస్కస్ చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, టుడే ఇఫ్ ది క్యారెక్టర్ యాక్సెప్ట్స్, ఇఫ్ ది ఆర్టిస్ట్ యాక్సెప్ట్స్, ఎటువంటి పాత్ర అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్నా ఐ రియల్లీ అడ్మైర్ హర్. ఎటువంటి రోల్ చేస్తుంది అమ్మాయి, డిఫరెంట్ పాత్రలు చేస్తుంది. దట్ ఈస్ ద ఇన్నర్ కరేజ్ ఆఫ్ అన్ యాక్టర్. అంటే నా మీద నాకు నమ్మకం, నేను కన్విన్స్ చేస్తానని. అలాగే ఇప్పుడు యూసీ రాణా ఇటు నెగిటివ్ చేస్తున్నాడు, హీరో బాహుబలి లాంటి సినిమాల్లో చేశాడు. సో ఈ రోజుల్లో జనాలు ఆ నేరో వ్యూ పోయిందమ్మా. రెండోది, వాళ్ళు ఏదో సినిమా ఇంత డబ్బు పెట్టి ఇంత మసాలా ఇంత తీస్తే ఇంత వస్తుంది అనేది లేదు. ఇప్పుడు అబ్జల్యూట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ అబ్జల్యూట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇవ్వగలిగినంత కాలం హెల్దీ ఫిలిమ్స్ విల్ కమ్, హెల్దీ ఫిలిమ్స్ విల్ గో. సో దాంట్లో నేను ఒక భాగంగా ఇంకా నేను ఇలా కంటిన్యూ ఉన్నందుకు ఈ 50th ఇయర్లో ఇంత సక్సెస్ నేను చూసి, ఈ సక్సెస్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకో 10 ఏళ్ళు నా కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ఒక లైఫ్ టైప్ అయిపోయింది నాకు సినిమాలో. నేను కోరింది అదే. నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు నా డ్రీమ్స్ ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి, లేదా యాక్టర్గా చేయాలని. 250 సినిమాలు పైన అయిపోయినాయి. లేదా 300 లెక్క పెట్టడం నాకు ఇష్టం లేదు. సో మేబీ 250 to 300 ఫిల్మ్స్ అయిపోయినాయి. ఏ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా నా పాత్రలు, నా పాత్ నేను మారలేదు, ముందుకు పోతూనే ఉన్నాను. దాన్ని యాక్సెప్ట్ చేసి నన్ను యాక్టర్గా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఇటు ఆడియన్స్, ప్రెస్, వీళ్ళందరూ కూడా ఐ ఓ మై 50 years మోర్ దెన్. ఇట్ ఈస్ మీ కాదు, ఇట్ ఈస్ అస్, మీలాంటి వాళ్ళు. అవును సార్, చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మీ సినిమాలు వస్తున్నాయి అంటే మినిమం గ్యారంటీగా బాగుంటుంది. అంటే అప్పట్లో ఏదన్నా కొన్ని అవి ఫెయిల్ అయినా, ఫ్లాప్లు అయినా కూడా ఇప్పుడు వస్తే
ఓకే. బానే ఉంటదేమో చూసేవాళ్ళు మీ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నేను కూడా చూస్తాను డెఫినెట్‌గా. సో, అలాంటి కొన్ని సినిమాలు అలా ఉండిపోయాయి. వాటిని ఎప్పటికీ మీరు కూడా మర్చిపోరని అర్థమవుతోంది. ఎందుకంటే ఆణిముత్యాలు అన్నారు కదా! అలాంటి సినిమాలు చాలా చాలా తీశారు. అయితే మీకు సక్సెస్ వచ్చింది ఇప్పుడే. ఇందాక అన్నారు లైఫ్ అంతా సక్సెసే అంటే చాలా చాలా అచీవ్ చేస్తూ వెళ్లారు కాబట్టి. కానీ మొదటిసారి ఇది నా సక్సెస్ అనిపించిన సందర్భం ఎప్పుడొచ్చింది? అంటే ఒకటమ్మా, ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ ఎప్పుడు కంటిన్యూస్ సక్సెస్లో లేను నేను. అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. తర్వాత ఒక మార్పు ఉంటుంది, వేరే కెరియర్కి వెళ్తాను, మళ్ళీ ఇలా వస్తాను. స్థిరత్వం లేక కాదు, నాకు నచ్చని పనిని చేయడం ఇష్టం లేదు. కాబట్టి అలాంటి మనోభావం ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా ఇలాంటి ఇంగ్లీష్లో బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారు, రాళ్ళు పూల కుచ్చాలని. ఈ రెండు తప్పవు. కాబట్టి దానికి నేను అలవాటు పడిపోయాను. సో సక్సెస్ నాకు అంత ఈజీగా రాలేదమ్మా. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ బోల్డ్గా బ్రాడ్గా వెళ్ళాను, వచ్చిన మంచి అన్నీ చేసుకుంటూ వెళ్ళాను. రెండోది నేను ఇంకోటి ఏం చెప్తానంటే, దేవుడు డబ్బు నాకు బాగానే ఇచ్చాడు, మా అమ్మ ద్వారా, నా సంపాదన ద్వారా, ఇవన్నీ అని ఇదంతా ఓకే. బట్ నాకు ఈ ఈ ఈ సక్సెస్లో హ్యాపీనెస్ ఏంటంటే, ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయ్యానో అది సెకండ్ ఇన్నింగ్స్లో ఆ అవకాశాలు నాకు వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి. కానీ అప్పుడు వయసుకి ఇప్పుడు వయసుకి సంబంధం లేదు కదా సార్. కొంచెం అప్పుడు మీరు హీరోగా ఉన్నారు, ఇప్పుడు పాత్రలు చేస్తున్నారు. కరెక్టేనమ్మా. ఏ వయసుకు టుడే ఏ వయసుకు సంబంధించిన రోల్స్ ఆ టైంకి వస్తుంది. నాకు ఇంకా 10-15 ఏళ్ళు వెనక్కి కూడా వెళ్ళాను. నానికి నేను ఫాదర్గా యాక్ట్ చేశాను, బ్రదర్గా యాక్ట్ చేశాను. యాజ్ ఫర్ అన్ యాక్టర్, ఇఫ్ యూ కెన్ కన్విన్స్ మంచి స్క్రిప్ట్ ఉంటేనే యాక్టర్ అనుకుంటే కాదు. ఇంకోటి చెప్తున్నాను నేను, సినిమా అనేది అందరం మనం యాక్సెప్ట్ చేయాలి. ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం, ఇట్స్ అన్ ఏవి ఆడియో విజువల్ మీడియం. యాక్టర్ ఈజ్ లైక్ ఎ కెనాన్ బాల్, ఇట్ విల్ హిట్ ద ఆడియన్స్, బట్ ఆ కెనాన్ అనేది డైరెక్టర్. సో what I was saying was something, I want to say something on this. సక్సెస్ అన్న దాని గురించి అడిగాను. సో ఈ సక్సెస్ ఇట్స్ అ టీమ్ వర్క్ అమ్మా. ఈ సక్సెస్ నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్నారు కదా, నాకు ఇవాళ సంతోషం ఏంటంటే, హీరోస్ కోసం సినిమాల్లో వెళ్తారు, 100% వెళ్తారు, వాళ్ళ కోసం ఫస్ట్ చూడడానికి వెళ్తారు. కానీ ఒక క్యారెక్టర్ యాక్టర్ ఇతను ఉంటే బాగుంటుంది చూడడానికి వెళ్తున్నారు అన్నారే, అది చాలు. 10 మంది వెళ్ళినా నరేష్ గారు ఉంటే ఇది బాగుంటుంది సినిమా అంటే, నేను ఎంపిక చేసిన సినిమాల మీద వాళ్ళకి నమ్మకం, నేను ఎంటర్టైన్ చేస్తానని నమ్మకం. ఇది బిగ్గెస్ట్ సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ అని నేను చెప్తున్నాను నేను. సో హీరో అనే దాని మీద నాకు పెద్ద ఫోకస్ ఏం లేదమ్మా. ఎక్కువ యాక్టర్గా, హీరోగా ఉన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్రం పడవతని తీసుకోండి, ఐ బిలీవ్ ఐ ఇస్ మోర్ అన్ యాక్టర్ దెన్ అ హీరో ఇన్ దట్. సో అలాంటి పాత్రలు ఇప్పుడు కూడా వస్తున్నాయి నా వయసుకు తగ్గవి. సో ఏ వయసుకు తగ్గ పాత్రలు బహుశా నేను ఒక 15-20 ఏళ్ళు తక్కువ పాత్రలు కూడా చేస్తున్నాను. అంతకంటే మించి చేయాలంటే వస్తే ట్రై చేద్దాం, వై నాట్. బట్ ఫస్ట్ నాకు నమ్మకం కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక నాకు వచ్చినప్పుడు 5 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ క్యారవన్లోనే స్నానం, క్యారవన్లోనే ఎక్సర్సైజు, సైక్లింగు, ఇలా జరుగుతుంది. కథ వింటే బాగుంది, క్యారెక్టర్ బాగుంది, అన్నీ విని నేను ఇది చేయలేనేమో అన్నాను డైరెక్టర్ దగ్గర. అదేంటండి నచ్చలేదా అంటే, చిచి నచ్చకపోవడం కాదు, నేను వస్తే మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇన్ని డేట్స్లో ఇరుక్కుపోయి అంటే. మళ్ళీ నాకు అనిల్ సుంకర్ గారు మాట్లాడారు, పోనీ 2 నెలలు ఆగమంటారా అన్నాడు. అసలు అది వరం సార్, మీరు ఆగితే నేను చేస్తానన్నా. చేసాం. నిజంగా అది అద్భుతమైన స్క్రిప్టు, మంచి హిట్, అందరికీ పేరు. సో అలాంటి హెల్దీ ఫిలిమ్స్ పడుతున్నాయి, ఇంకా వస్తున్నాయమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఒక తరం మారుతుంది మళ్ళీ. ఐ థింక్ ద 5th జనరేషన్ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ ఇంకా యంగ్ డైరెక్టర్స్. సో ఐఎమ్ గెటింగ్ న్యూవర్ బ్లడ్. ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను, మనం ఏదో ఇది అయిపోయింది మనం చేసేసాం మనకు అనిపించినప్పుడు ఇక సినిమాలో ఉండద్దు. బట్ నాకు ఇంకా బోల్డర్ రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు గుంటూరు టాకీస్ ఉంది, గుంటూరు టాకీస్లో ఎంత బోల్డ్ రోల్ అది,
రకరకాల, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దోస్ సీన్స్. సో అది చేశాను, అది పండింది కదా. సో ఇంకా ఆ శక్తి ఉంది, జనాన్ని నమ్ముతున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బోల్డర్ రోల్స్ టు కమ్, బోల్డర్ ఫిల్మ్స్ టు కమ్. ఇట్స్ అ టైమ్ నవ్. ఓపెన్ అయింది, ఓటీటీ వచ్చిన తర్వాత ఓపెన్ అయింది. లాస్ట్ ఇయర్ నా సక్సెస్ అదే, వరుసగా సామజవర్గంన బిగ్ థియేటర్కల్ హిట్, మళ్ళీ పెళ్ళి వాజ్ అ బిగ్ ఓటీటీ హిట్, 200 million వ్యూస్. మాకు థియేటర్లో రాకపోయినా రెవెన్యూ ఓటీటీలో వచ్చేసింది. మళ్ళీ ఇంటింటి రామాయణం, అది 200 million వ్యూస్ వెళ్ళింది, బిగ్ హిట్. మాయాబజార్ వెబ్ సిరీస్. సో ఇవాళ స్పాన్ బాగా పెరిగిందమ్మా. ఈ స్పాన్లో ఐఎమ్ డూయింగ్ హీరో క్యారెక్టర్స్, ఐఎమ్ డూయింగ్ లీడ్ రోల్స్, ఐఎమ్ డూయింగ్ పివటల్ క్యారెక్టర్స్, వెబ్ సిరీస్. సో చాలామంది యాక్టర్స్కి ఇప్పుడు మంచి స్కోప్ అమ్మా. అంటే కొన్ని చేయగలగలేంది ఇప్పుడు చేయొచ్చు. ఆ టైంలో నేను ఉన్నందుకు నేను సంతోషంగా, సక్సెస్ఫుల్గా ఉన్నందుకు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్, సింపుల్గా. ఈ అర్ధశతదినోత్సవం సినిమాలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఎలా జరుపుకుంటున్నారు, బర్త్డే ఎలా జరుపుకుంటున్నారు, పవిత్ర గారు ఎలా ఉన్నారు, ఇంకా ఆవిడతో ఏమేమి సినిమాలు చేస్తున్నారు, ఇంతే. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే ఒకటేమ్మా, మీరు చూడండి, నేను సినిమాలు వదిలేసి వెళ్ళారన్నాను కదా. సినిమాలు వదిలేసి వెళ్తే చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే తాగుడులోకి వెళ్తారు, డ్రగ్స్లోకి వెళ్తారు. నేను నేను సర్వీస్లోకి వెళ్ళాను. సో ఈ సర్వీస్లో వెళ్ళినటువంటి సక్సెస్సే నాకు వరుసగా డాక్టరేట్స్ రావడం. ఇవాళ యునైటెడ్ నేషన్స్ నేను పంపించిన పేపర్స్కి పిలిపించి వరల్డ్ కాంగ్రెస్లో నాకు నైట్హుడ్ ఇవ్వడం, ఇండియన్ లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్గా, గ్లోబల్ అంబాసిడర్గా నాకు పదవినివ్వడం. టుడే ఓ పక్కన నుంచి వరుస హిట్లు 50th ఇయర్లో, కంటిన్యూస్ హిట్స్, పేరు ప్రఖ్యాతల సినిమాలో. రెండోది యాజ్ అ సర్వీస్గా ఇప్పుడు నా పదవి నేను ఏదైతే చేస్తున్నానో ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సర్వీస్ అయితే నేను చూస్తున్నానమ్మా. టుడే వాళ్ళ మేము వీఆర్ ఫార్మింగ్ అన్ ఏజెన్సీ. వరల్డ్లో ఎక్కడ మన వాళ్ళు వెళ్ళినా తక్కువ ఖర్చుతో కంఫర్టబుల్గా షూటింగ్ అవ్వడానికి వీ ప్లానింగ్ అన్ ఏజెన్సీ, బికాస్ నౌ ఐఎమ్ అన్ అఫీషియల్ డిప్లొమాట్. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయి, అలా తీసుకెళ్తున్నా. నా లైఫ్ పోగా ఇట్ విల్ గో మోర్ ఇన్ టు సర్వీస్. ఫిల్మ్స్ చేస్తున్నా, బిజీగా ఉన్నా. స్టూడియో ఉంది, స్టూడియో వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి చేసుకో, ఆధునికమైన స్టూడియో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ డెవలప్ చేస్తున్నాను. సరే, వ్యాపార రంగం ఇవన్నీ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదన్నీ కలిపి 50 yearsలో ఇన్ని బిరుదులు రావడం, ఇన్ని పదవులు రావడం, సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా, ఇది చాలా 1 in 1000 యాక్టర్స్కి వస్తుంది. బహుశా మీ జాతకంలో ఉందేమోనండి, ఏదో మహా దశలు ఉంటాయి కదా, ఇదేదో మంచి కావచ్చు. ఏదైనా కూడా అమ్మా, ఐ థ్యాంక్ ద ఆడియన్స్ ఫస్ట్, మై డైరెక్టర్స్, మీడియా, మై ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ ఒక చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా గొప్పతనం కాదు పూర్తిగా. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ 50th year ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, రేపు బర్త్డే సెలబ్రేషన్ అన్నారు కదా. ఇంకోటి, నేను సంఘాలో చేరిన తర్వాత ఆర్ఎస్ఎస్లో బర్త్డేస్ చేసుకోవడం మానేసా. కానీ నా ఫ్యాన్స్ ఎవరు వచ్చి వాళ్ళే కేకులు తెచ్చుకుంటారు, వాళ్ళు కట్ చేస్తారు. ఐ సెలబ్రేట్ విత్ దెమ్. ఏదో ఒక మంచి పని చేస్తారు ఆ రోజున. సో ఈసారి కూడా న్యూ మాంగ్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ ఆనరరీ ప్రెసిడెంట్ అవుతున్నాను. సో దాని ద్వారా నేనేంటంటే ఫ్రీ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్ టు గర్ల్స్ ఇన్ స్కూల్స్ ఫర్ దేర్ సెల్ఫ్ డిఫెన్స్. ఇది నెక్స్ట్ నేను తీసుకున్నటువంటి కార్యక్రమం. దానికి వాళ్ళ మీద నమ్మి పెట్టారు. రేపు దెర్ ఇస్ అ బిగ్ ఫంక్షన్. సో అక్కడ నాకు 50 years వాళ్ళే ఫెలిసిటేషన్ పెట్టారు. ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. సో ఒకళ్ళు ఎవరో అన్నారు 15 ఏళ్ల క్రితం, మీరు మీ జీవితాన్ని పాడు చేసుకున్నారని. నేనేం చెప్పానంటే, నేనేం చేస్తున్నాను, నేను వేసిన ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి కప్పు వేయడం చాలా టైం పడుతుంది. ఇవాళ 50 yearsకి అద్భుతమైన కప్పు వేశాను దానికి. ఐ పుట్ అ గుడ్ దిస్ థింగ్. నా గొప్పతనం కాదు, అది బాబా షిర్డీ సాయిబాబా భక్తుడు రాసి పెట్టారు నాకు. అండ్ ఇండస్ట్రీ సహకరించింది, ప్రజలు సహకరించారు. సో ఐ హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ house in my 50th year of my thing. Pavitra is absolutely beautiful.
absolutely happy. We are happy together. ఓకే, ఫైనల్లీ మేము ఒక కంప్లీట్ సక్సెస్ఫుల్ మ్యాన్ని చూస్తున్నాం ఇప్పుడు. అంటే సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. ఐ బిలీవ్ ఇట్. నేను కూడా అదే చెప్తున్నా. సక్సెస్ ఈజ్ నాట్ నేను సక్సెస్ చేరిపోయాను అనుకుంటే ఆ రోజు అయిపోయాం. అవునవును. ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ రంగంలో అయినా సక్సెస్ నేను సాధించాను అనుకుంటే యు ఫినిష్డ్. సక్సెస్ ఈజ్ అ ట్రావెల్. సో ఈ ట్రావెల్లో ఒక మంచి స్టేషన్ రీచ్ అయ్యాను. దర్ స్టిల్ టైం. నా డ్రీమ్ ఏంటంటే ఆఖరి శ్వాస దాకా ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి, సర్వీస్లో చేయాలి, సర్వ్ చేస్తూ యాక్ట్ చేస్తూ చనిపోవాలి. అదైతే నేను సక్సెస్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు పొందిన అవార్డులకి, ఆ బిరుదులకి, అన్నిటికి, అలాగే ఇది బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. You do it well.